ఓరి దేవుడా! నిన్న మా పెద్ద బాబుది హోమ్ ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని చెప్పేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తే దానికి ఎన్ని కామెంట్స్ వచ్చాయో అసలు. ఆ ప్రాజెక్ట్ వర్క్ లో మార్నింగ్ 9 కి మేము స్టార్ట్ చేసి నైట్ 8:30 కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అయితే అన్నాం అనమాట. అందులో చాలా మంది అసలు అంతసేపు ఎందుకు పట్టింది, ఏదో 4 ముక్కలు కట్ చేసి అతికియడానికి 12 గంటలు పట్టిందా అని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతున్నారు అనమాట. అసలు ఇది నమ్మాల్సిన విషయమేనా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా నమ్మాల్సిందే. అసలు మీరే ఒకసారి ఆలోచించండి. 4 ముక్కలు కట్ చేయడం అని అంటే అదంత ఈజీనా? దాన్ని ఒక షేప్ చూసుకోవాలి, ఒక సైజ్ చూసుకోవాలి, అవన్నీ కట్ చేసుకున్నాక వాటన్నిటికి కలర్స్ వేయాలి. కలర్స్ వేసిన తర్వాత అదంతా ఆరబెట్టుకోవాలి. కలర్స్ వేయంగానే అతికిస్తే గమ్ అతకదు కదా. కలర్స్ వేసిన తర్వాత అంతా ఒక సైజ్ చూసుకొని వాటన్నిటిని పిల్లర్స్ ని నిలబెట్టాలి. విండోస్, డోర్స్ అవన్నీ కట్ చేసుకోవాలి. వాటన్నిటి కలర్స్ వేయాలి, మళ్ళీ వాటిని ఆరబెట్టాలి, మళ్ళీ వాటిని అతికివ్వాలి. కట్ చేయడం అంటే అదో పెద్ద ఈజీనా? అది ఎన్నో సార్లు ఫ్లాప్ అయ్యి సక్సెస్ అయ్యి, ఫ్లాప్ అయ్యి సక్సెస్ అయ్యి ఇలా జరుగుతూనే ఉంటుంటది. మనం ఏదైనా చేసే ముందు ఆలోచనే ఎక్కువ ఉంటది. ఏది ఎటు సైడ్ పెడితే ఏది బాగుంటది అని చెప్పేసి అయితే ఆలోచించడమే ఎక్కువ ఉంటది చేసే పని కంటే. చేసే వాళ్ళకే అర్థమైతది ఆ బాధ అనేది. ఏదైతే ఏంలే గానీ చాలా మంది ఆ వీడియోకి సపోర్ట్ చేశారు, చాలా మంచిగా కామెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.